హలో అందరికీ. ఉద్దిపప్పు వడ మేమెలా చేసుకుంటామో ఈరోజు మీకు చూపించేస్తారండి. ఫస్ట్ మేమైతే ఉద్దిపప్పు బాగా నానబెట్టుకున్న తర్వాత ఇలా రోట్లో రుబ్బుకుంటాం అనమాట. 2 రీజన్స్ వల్ల. ఒకటి, ఉద్దిపప్పు వాటర్ వేయకుండా రుబ్బుతాం కాబట్టి మిక్సీ బ్లేడ్లు తొందరగా పోతాయని చెప్పి. 2, రోట్లో రుబ్బితే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. సో ఈ 2 రీజన్స్ వల్ల రోట్లో రుబ్బుతాం. ఇంకా తగినంత ఉప్పు వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉద్దిపప్పు ఎంత మెత్తగా మెరిగితే అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా దాంతో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసి కొద్దిగా సోడా వేస్తామన్నమాట. బాగా ఉంటుంది ఉద్దిపప్పు వడ అని చెప్పి. ఇంకా ఇన్ కేస్ ఇవన్నీ వేసుకోకపోయినా మిరియాల పొడి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉద్దిపప్పు వడ అయితే. ఇంకా ఇండియన్ స్టైల్లో ఆయిల్ టెస్ట్ చేసేసి వడ షేప్లో దాన్ని తట్టేసి వడ వేసేయడమే. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అనమాట మీకు. వడ కలర్ చాలా బాగా రావాలంటే మనము వాటర్ అద్దుకుంటాం కదా వడ చేసేదానికి, దాంతో కొంచెం చింతపండు యాడ్ చేయండి. కలర్ చాలా బాగా వస్తుంది. ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.